మనకి ఇప్పుడు దాకా సర్ఫేస్ మీద మార్కింగ్ చేసుకోవడం మనం నేర్చుకున్నాం. దీన్ని వెనీర్ హైట్ గేజ్ అంటాము, దీన్ని సర్ఫేస్ ప్లేట్ అని చెప్పి అంటాము. దీనికి సపోర్టెడ్గా యాంగిల్ ప్లేట్ సపోర్ట్ చేసుకుని మనం మార్కింగ్ చేసాం. ఇప్పుడు ఏదైనా రౌండ్ రాడ్ని సెంటర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక రౌండ్ రాడ్ సెంటర్ని ఏ రకంగా ఫైండ్ అవుట్ చేయాలని తెలుసుకున్నాం. ఈ రౌండ్ రాడ్కి సపోర్టెడ్గా మనకి దీన్ని వి బ్లాక్ అని చెప్పేసి అంటారు. ఏమంటారండి? వి బ్లాక్ అని చెప్పేసి అంటారు. ఈ వి బ్లాక్ మనకి సింగిల్ గ్రూప్ వి బ్లాక్, డబుల్ గ్రూప్ వి బ్లాక్, ఇలాగ వి బ్లాక్లో మనం థియరీలో లెసన్ చెప్పుకున్నప్పుడు చెప్పాం. ఈ వి బ్లాక్ ఇది సింగిల్ గ్రూప్ వి బ్లాక్. దీనికి సి క్లాంప్ అని చెప్పి అంటారు. ఏమంటారండి? దీన్ని సి క్లాంప్ అని చెప్పి అంటారు. ఈ సి క్లాంప్ అటాచ్మెంట్తో మనం రౌండ్ రాడ్ని దీంట్లో హోల్డ్ చేసుకుని మనం ఇది రౌండ్ రాడ్ అండి. ఈ రౌండ్ రాడ్ యొక్క ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం దీని యొక్క సెంటర్ని మనం కనుగొంటున్నామండి. రౌండ్ రాడ్ యొక్క సెంటర్ని కనుగొంటున్నాం. ఈ రకంగా మనం ఫుల్ టైట్ చేసుకుని మనం దీని యొక్క సెంటర్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం పద్ధతులు 2 రకాల పద్ధతులు ఉపయోగిస్తాం. ఒకటి జెన్నీ క్యాలిపర్ ద్వారా చాపరేఖలు సర్కిల్స్ గీసుకుని ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ కలుపుకుంటే ఏర్పడేది ఒక రకం పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే వెర్నియర్ హైట్ గేజ్ ద్వారా సగం కంటే ఎక్కువ లైన్ తీసుకుని 4 లైన్స్ గీసుకుని ఇప్పుడు చూడండి, ఇది సగం. ఈ సగం కంటే ఎక్కువ లైన్ మనం తీసుకుంటాం. సగం కంటే ఎక్కువ లైన్ తీసుకుంటాం. ఈ సగం కంటే ఎక్కువ లైన్ తీసుకుని ఒక లైన్ని మనం మార్క్ చేస్తాం. ఇలాగా ఒక లైన్ని మార్క్ చేస్తాం. ఏమండి? మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తాం? దీన్ని మళ్ళీ ఓపెన్ చేసుకుని మళ్ళీ దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ ఇంకొక లైన్ని మనం మార్క్ చేసుకుంటాం. అదే ఎటువంటి డైమెన్షన్స్ మనం మార్చక్కల్లా, ఎటువంటి డైమెన్షన్స్ మార్చక్కల్లా. ఏమండి? మళ్ళీ ఇంకొక లైన్ ఇంకో వైపు తీసుకుని మళ్ళీ దీనికి సమానంగా ఇంకొక లైను గీస్తాము. ఏమండి? గీసిన తర్వాత మళ్ళీ దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ ఇంకొక లైను గీస్తాము. ఈ రకంగా గీసిన తర్వాత సి క్లాంప్ నుంచి వి బ్లాక్లోంచి మనం ఇది తీసేసుకుని ఈ రకంగా స్క్వేర్ అనేది ఏర్పడుతుంది. ఈ స్క్వేర్ ఏర్పడిన తర్వాత పాస్ ఇట్లండి. ఇప్పుడు అవసరమైతే మనం హోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే మన వయసునందైనా మనం బిగించుకుని. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ ఏర్పడింది కదండి. ఈ స్క్వేర్ యొక్క ఈ పాయింట్ 4 భాగాలు ఏర్పడింది. అంటే స్క్వేర్ అంటే 4 సమాన భాగాలుగా ఉంటుందన్నమాట. ఏమండి? ఈ 4 సమాన భాగాలుగా అయిన తర్వాత మనం ఏం చేస్తాము? స్టీల్ రూల్ని, స్క్రైబర్ని, ఇది స్ట్రైట్ స్క్రైబర్, ఈ కార్నర్ టు కార్నర్ అంటే ఈ పాయింట్ ఉంది కదండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక లైన్ గీసుకుంటామండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక లైన్ గీసుకుంటాం. మళ్ళీ అదేగా కార్నర్తో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి స్క్రైబర్ ద్వారా ఒక లైన్ గీసుకుంటామండి. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ ఏం చేసాము? వి బ్లాక్లో రౌండ్ రాడ్ని సి క్లాంప్ ద్వారా బిగించాము. సగం కంటే ఎక్కువ లైన్ తీసుకున్నాము, ఒక లైన్ తీసుకున్నాము. దానికి ఆపోజిట్లో వేరొక లైన్ గీసాము. మళ్ళీ దానికి రౌండ్ తీసుకుని మళ్ళీ దానికి ఆపోజిట్లో వేరొక లైన్ తీసుకున్నాము. మళ్ళీ దానికి ఆపోజిట్లో వేరొక లైన్ తీసుకున్నాము. ఒక స్క్వేర్ అనేది మనకి ఏర్పడిందండి. ఈ స్క్వేర్ ఏర్పడిన తర్వాత ఈ స్క్వేర్ యొక్క పాయింట్ కార్నర్ టు కార్నర్ మనం స్టీల్ రూలు స్క్రైబర్తో తీసుకున్న తర్వాత మన కార్నర్ టు కలిపిన తర్వాత దీని యొక్క మధ్య యొక్క బిందువే దీని యొక్క సెంటర్ పాయింట్ అండి. దీని యొక్క మధ్య యొక్క బిందువే దీని యొక్క సెంటర్. రౌండ్ యొక్క సర్కిల్ పాయింట్ అన్నమాట. మనకి బాడీలో గర్భిణాభి స్థానం బొడ్డేలాగో మన ఈ రౌండ్ రాడ్ ఎటువంటి ఇర్రెగ్యులర్ జాబ్స్ ఉన్నా కూడాను మనం దీని యొక్క రౌండ్ రాడ్ యొక్క సెంటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక పద్ధతి అండి. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జెన్నీ క్యాలిపర్స్తో మనం ఒక బెండ్ని చేసుకుని 4 వైపులా 4 చాపరాకలు కొట్టుకుని ఈ ఆపోజిట్ రౌండ్ సర్కిల్స్లో కొట్టుకుని కార్నర్ టు కార్నర్ కలిపితే కనుక అప్పుడు కూడా అదొక పద్ధతి. వెనీర్ హైట్ గేజీ మరియు సి క్లాంప్, వెనీర్ హైట్ గేజీ మరియు వి బ్లాక్ మరియు సి క్లాంపు,
సర్ఫేస్ ప్లేటు, ఇవి అన్నీ కూడా ఉపయోగించి ఈ రకంగా మనం మార్కింగ్ చేయాలండి. ప్రతి వాళ్ళు కూడా నాకు మార్కింగ్ చేసి చూపించండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి రౌండ్ రాడ్ యొక్క సెంటర్ని ఏ రకంగా కనుగొంటాం అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పేరు కూడా, ఈ ఎక్విప్మెంట్ పేరు కూడా అన్నీ కూడా మనకి తెలిసి ఉండాలండి. ఓకేనండి, రైట్.